రైతుల సమస్యలు పరిష్కరించుకుంటే కాంగ్రెస్ అంతు చూస్తారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. అలీబాబా 40 దొంగల్లాగా రాష్ట్రాన్ని దోచుకు తినే నేతలను తరిమి కొట్టాలని చిత్తూరు రైతు పోరుబాటలో పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు రైతు పోరుబాట విజయవంతమైంది. కాణిపాకంలో ప్రారంభమై పూతలపట్టు వరకు 15 కిలోమీటర్లు సాగింది. రైతాంగం పడుతున్న కష్ట నష్టాలు, బెల్లం, చెరకు రైతుల స్థితిగతులను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయం లాభసాటిగా మార్చే వరకు తన పోరుబాట ఆగదని పూతలపట్టులో అన్నారు. కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 82% మంది రైతులను అప్పుల పాలు చేసిన ఘనత కిరణ్ సర్కార్కే దక్కుతుందన్నారు. అన్ని పంటలు కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. నేను అడుగుతున్నాను, ఏ రైతు కూడా వ్యవసాయం చేసి 10 రూపాయలు సంపాదించారా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. అప్పులు లేని రైతు ఎవరైనా ఉండాలని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు మీరు కానీ వ్యవసాయాన్ని బాగు చేయకపోతే, రైతులను ఆదుకోకపోతే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మా రైతాంగాన్ని మీ అంతు చూస్తారు, వదిలిపెట్టరు. రైతు పోరుబాట యాత్రలో భాగంగా నేడు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో చంద్రబాబు కొద్దిసేపు పర్యటించనున్నారు. తానే తుపాను, వర్షాల కారణంగా దెబ్బతిన్న వరి, వేరుశెనగ, పత్తి పంటలను పరిశీలిస్తారు. అనంతరం ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించి కందుకూరులో రైతు పోరుబాట నిర్వహిస్తారు.